మద్యానికి బానిసలైన వారు చాలా మంది ఉన్నారు. రోజు మద్యం తాగనిదే వారికి రోజు గడవదు. అయితే దేశంలోని ప్రతి మూలన వైన్ ప్రియులు ఉన్నారు. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మద్యపానాన్ని ఇష్టపడుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో వారి సంఖ్య కూడా భిన్నంగా ఉంటుంది. అయితే దేశంలోని ఏ రాష్ట్రంలో మద్యం ఎక్కువగా వినియోగిస్తారో ఒక సర్వే జరిగింది. దీని ప్రకారం దేశంలో ఎంతమంది మద్యం తాగుతున్నారో తెలుసుకుందాం. ఈ మద్యంపై క్రిసిల్ సంస్థ సర్వే నిర్వహించింది. సర్వే నివేదికల ప్రకారం భారతదేశంలో దాదాపు 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో 95% మంది 18 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు ఉన్నారు. 2020 సంవత్సరంలో దేశంలో విక్రయించబడిన మొత్తం మద్యంలో 45% ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఉన్నాయి. మద్యాన్ని నిషేధించిన రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు. 2019-2020 సంవత్సరంలో మద్యంపై రాష్ట్ర ఎక్సైజ్ సుంకం ద్వారా మొత్తం 1,75,00,000 రూపాయలు ఆర్జించినట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. దేశంలో మద్యం, ఇతర మత్తు పదార్థాలు ఎక్కువగా వినియోగిస్తున్నట్లు సర్వేలో తేలింది. అత్యధిక మద్యపానం ఉన్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ పేరు మొదటి స్థానంలో ఉంది. దాదాపు 3 కోట్ల జనాభా ఉన్న ఛత్తీస్గఢ్లో దాదాపు 35.6% మంది మద్యం సేవిస్తున్నారు. ఈ జాబితాలో 2వ స్థానంలో త్రిపుర పేరు ఉంది. త్రిపురలో దాదాపు 34.7% మంది మద్యం సేవిస్తున్నారు. వీరిలో 13.7% మంది నిత్యం మద్యం సేవిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. ఇక్కడ 34.5% మంది ప్రజలు క్రమం తప్పకుండా మద్యం సేవిస్తున్నారు. ఈ జాబితా పంజాబ్ 4వ స్థానంలో ఉంది. 3 కోట్ల జనాభా ఉన్న పంజాబ్ రాష్ట్ర జనాభాలో 28.5% మంది మద్యం సేవిస్తున్నారు. ఇక్కడ నిత్యం మద్యం సేవించే వారి సంఖ్య అందులో 6%. 5వ స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఈ రాష్ట్ర జనాభాలో దాదాపు 28% మంది మద్యం సేవిస్తున్నారు. ఈ జాబితాలో గోవా 6వ స్థానంలో ఉంది. ఇక్కడి జనాభాలో దాదాపు 26.4% మంది మద్యం సేవిస్తున్నారు. కేరళలో 19.9% మంది మద్యం సేవిస్తున్నారు. ఈ జాబితాలో ఈ రాష్ట్రం 7వ స్థానంలో ఉంది. దాదాపు 10 కోట్ల జనాభాతో పశ్చిమ బెంగాల్ ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఇక్కడి జనాభాలో 14% మంది అంటే దాదాపు 1.4 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో దాదాపు 10 కోట్ల జనాభా అంటే 1.4 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. సర్వే సంస్థలు క్రిసిల్తో పాటు ఆర్థిక పరిశోధన సంస్థ ICRIER, లా కన్సల్టింగ్ సంస్థ PLR ఛాంబర్స్ సర్వే నిర్వహించాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో మద్యం అలవాటు ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు. మద్యం తాగేవారు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో 62% మంది 15 నుంచి 49 ఏళ్ల వయసు ఉన్నవారు ఉన్నారు. ఇందులో 7% మహిళలు ఉన్నట్లు కుటుంబ ఆరోగ్య సర్వే ఇటీవలే వెల్లడించింది. ఇందులో 54% మంది వారంలో ఒకసారి మద్యం సేవిస్తుంటే 28% మంది 4 రోజులకోసారి, మరో 19% మంది ప్రతిరోజు తాగుతున్నట్లు తేలింది.